రోడ్డు బాగు చేయాలంటూ గుంటూరు జిల్లా కాకుమాన మండలం చిన్నలింగాయపాలెం గ్రామస్తులు ధర్నాకు దిగారు. పాండ్రపాడు నుంచి వట్టి చెరుకూరు వరకు సుమారు 6 కిలోమీటర్ల దారి గుంతలతో అధ్వాన్నంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. రహదారి ఛిద్రమవ్వడంతో 6 ఏళ్లుగా నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 5 గ్రామాలకు ఎంతో ముఖ్యమైన రోడ్డుకు మరమ్మతులు చేయాలని వైసీపీ హయాంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా రోడ్డుకు మోక్షం కలగలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా రోడ్డును నిర్మించి ప్రయాణ కష్టాలు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. మేము గత 5 సంవత్సరాల నుంచి 6 కిలోమీటర్లు సుమారు పాండ్రపాడు నుంచి వట్టి చెరుకూరు వరకు రోడ్లు చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి. 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడ్డాము. కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు వెంటనే రోడ్లు బాగు చేస్తారని చంద్రబాబు నాయుడు గారు రోడ్లని చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు ఎక్కడ పెట్టినా. కానీ మరి ఎందుకనో ఈ పాండ్రపాడు నుంచి వట్టి చెరుకూరు రోడ్డు ఒకసారి శాంక్షన్ అయింది, మళ్ళీ క్యాన్సిల్ అయింది. నేను గ్రీవెన్స్లో కూడా పెట్టినా కూడా టెక్నికల్ శాంక్షన్ అవుతుంది కానీ ఫైల్ ముందుకెళ్ళటం లేదు. దీనివల్ల 5 గ్రామాల ప్రజలు సుమారు 5,000 మంది పై వాళ్ళం చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి రాత్రిపూట అయితే అత్యవసర వైద్య సహాయం అవసరమైనప్పుడు ఏ వెహికల్స్ వాళ్ళు కానీ రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే వర్షం పడ్డప్పుడు కొంతమంది బళ్ళ మీద నుంచి కింద పడి దెబ్బలు తగులుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. వాకింగ్ పోయే వాళ్ళకి కూడా భలే ఇబ్బందులుగా ఉన్నాయి. అసలు వాన గురించి అసలు నడవాతి కావటం లేదు. దయ ఉంచి మా ఎందు ఈ రోడ్డుని సత్వరం వేయించవలసిందిగా కోరుతున్నాం. మా పొలాలన్నీ ఇటే ఉన్నాయి. ఈ రోడ్లు మరి చండాలం గుంటలో మేము దాన్ని తోలుకోవాలన్నా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ రోడ్డు బాగా అధ్వానంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో అంబులెన్స్లోంచి వెళ్ళే ప్రసూతి గర్భిణీ స్త్రీలు వచ్చేటికి ఇక్కడ ఈ రోడ్లోనే ప్రసవించిన టయాలు కూడా ఉన్నాయండి. ఈ రోడ్డు వలన చాలా ఇబ్బంది పడుతున్నాము. నైట్ అయితే వానాకాలం ఎటు నుంచి ఏ రోడ్డుకి వెళ్ళాలో తెలియక యాక్సిడెంట్లు కూడా అయినాయండి. దాదాపు 5 యాక్సిడెంట్లు అయినాయి. అంబులెన్సులకు కానీ వ్యాపారస్తులకు కానీ ట్రాక్టర్లు వెళ్ళాలన్నా ఏదైనా బాగా ఇబ్బందిగా ఉంది. మాకు ఈ ఆర్ఎన్బి రోడ్డు గత 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వేస్తారని ఆశిస్తే ఇంతవరకు ఎవరు స్పందించట్లేదు. ఈ రోడ్లు మా ఊరు హై స్కూల్ ఉందండి, కాలేజీ కూడా ఉంది. ఈ స్టూడెంట్ రావాలన్నా పోవాలన్నా ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు పిల్లలు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇది వెంటనే మీరు స్పందించి ఈ రోడ్డు వేయవలసిందిగా కోరుతున్నామండి. 2 వైపులా చేపలు, రొయ్యల చెరువులు, మధ్యలో వరి పొలాలతో నెల్లూరు జిల్లా కోటతీర్థం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొలాలకు 2 వైపులా ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారీతిన చేపల చెరువులు సాగు చేస్తున్నారని, ఫలితంగా పెద్ద గుంతలు పడ్డాయని చెబుతున్నారు. వాటిలోని నీరు వరి పొలాల్లోకి చేరి పంటలు నాశనమవుతున్నాయని, చేపలు, రొయ్యలకు వేస్తున్న ఆహారం నీటిలో కలిసి మూగజీవాలు సైతం చనిపోతున్నాయని అంటున్నారు. ప్రశ్నిస్తే చేపలు, రొయ్యల చెరువుల నిర్వాహకులు బెదిరిస్తున్నారని వాపోతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేకపోవడంతో కలెక్టర్ని ఆశ్రయించామని తెలిపారు. 3 సభ్యులతో కలెక్టర్ ఓ కమిటీని ఏర్పాటు చేశారని, వారైనా తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. పై పక్కు ఇటు కింద పక్క వేసేసి చుట్టూ గుంతలు వేసేసిన దానివల్ల ఆ సీపేజ్ వాటర్ అంతా మాకు వచ్చి పడుతున్నాయండి. కానీ ఒక్క గుంతకు కూడా పర్మిషన్ లేదండి. ఒక్క గుంతకి కరెంటు కనెక్షన్లకు పర్మిషన్ లేవు. నిన్నటిదాకా చికెన్ వేస్ట్లు వేస్తా వచ్చారు. రెండో కారణం ఏంటంటే కొత్త చెరువు అండి. కొత్త చెరువు 9 ఎకరాల 60 సెంట్లు కొత్త చెరువు ఉందండి. దానికి అలుగులు, తూములు ఉండేటి అవి మొత్తం మూసేశారండి. క్లోజ్ చేసేసి చెరువు కట్టనే చేపలు కట్టేసేసిన దానివలన ఆ చెరువులో నీళ్లు బయటకు పోయేదానికి దారి లేక అవి మొత్తం ఉపికి పొలాల మీదకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ 2 సమస్యలతో పొలం అంతా నట్ట నడి మధ్యలో ఉండిపోయి ఆ వైపు ఈ వైపు కట్టలు ఉండడం వలన మొత్తం చెరువును తలపిస్తా ఉందండి. ఇంకా నేను ఒక్కటేనండి, కలెక్టర్ వేసిన నివేదిక ద్వారా మాకు న్యాయం జరుగుతుందని, ఇది దయచేసి మీరు కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి. మా రైతులకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. అరెకరా పొలం ఉంది. చుట్టూ చేపలు కొనడం వల్ల మేము నాటుకోవడానికి ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా చాలా 50 ఎకరాల దాకా ఉన్నా కానీ నాటుకోవాలనే చాలా ఇబ్బందిగా ఉంది. అదే చూస్తే చుట్టూ చేపలు గుంటలని నీళ్లు బయటకు పోవాలన్నా కానీ చేపల గుంతలు ఉండడం వల్ల నీళ్ళు పోవాలన్నా బయటకు వెళ్ళట్లే. అదేవిధంగా నాటినా కానీ నీళ్లు మొక్కట్లోతు మామూలుగా కైలో ఉండాల్సి ఉంటే నడం లోతు దాకా ఉంటుంది. ఆ నాటినా కానీ నారు పాసిపోతుంది. ఆ నీరు బయటకు పోవాలంటే ఖచ్చితంగా చేపల గుంటలు తీయాలి. వాళ్ళని పెద్దవాళ్ళని అడుగుతున్నా కానీ వాళ్ళు రెస్పాన్స్ అవ్వట్లేదు. మేమంతా చిన్న రైతులమి, వాళ్ళకి ఎకరా 1.5 ఎకరా అట్లా ఉండేవాళ్ళమి. మేమంతా చిన్నకారు రైతులమి. కూలీనాలు చేసి అది కూడా మరి ఈ కాలంలో కొనుక్కున్నాము.
కొనుక్కున్న సంవత్సరం పైరు పండింది. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి పైరు కూడా లేదు సార్. 12 గుంటలు ఉండి మాగారం మీద మధ్యలో మాగారం ఉంది. ఒక పక్క గుంటలు ఉండి ఒక పక్క మాగారం ఉంటే అది వేరే విషయం. అట్లా కాకుండా ఈ పక్క గుంటలు ఆ పక్క గుంటలు మధ్యలో గుంటలు మళ్ళీ మధ్యలో మాగానే. అదే మా సమస్య, ఇంకేం సమస్య లేదు.